హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన బండి వచ్చేసి కర్ణాటక ధారవాడ నుంచి గన్నవరంలోకి లోడ్ అయిపోయింది విజయవాడకి. అక్కడ వాళ్ళు ఎందుకో వీడియో తీయొద్దన్నారు, ఎందుకో నాకైతే తెలియదు, అందుకే వీడియో తీయలేదు. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడే బండి లోడ్ చేసుకొని కాంటా బిల్లులు అన్నీ తీసుకొని ఇప్పుడు ధారవాడ బైపాస్లో ఉన్నా. ఇక్కడ నుంచి బయలుదేరినా. మనకు ఇక్కడ నుంచి గన్నవరం వచ్చేసి 760 కిలోమీటర్లు ఉంది. టన్నుకు 1850 రూపాయలు, చాలా తక్కువ కిరాయి. లోడింగ్ ఏం లేకనైతే పెట్టాల్సి వస్తుంది. మార్కెట్ అంతా పడిపోయింది అన్ సీజన్ వల్ల. ఇప్పుడు సీజన్ అయితే ఏం లేదు. అక్కడ నుంచి అయితే అలా స్టార్ట్ అయిపోయి వచ్చేస్తూ హుబ్లీ బైపాస్లోకి వచ్చేసిన. హుబ్లీ బైపాస్ అయితే మొత్తం రోడ్డు వర్క్ జరుగుతుంది. చూడండి ఎలా ఉందో రోడ్డు మొత్తం వర్క్లో. ఆ రోడ్డు వర్క్ వల్ల ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, అసలు మస్తు ట్రాఫిక్ అయిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్లో ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ తర్వాత రోడ్లు అయితే మనకే మంచిగా అయిపోతాయి. కొన్ని రోజులు ఓపికతో చూసి డ్రైవింగ్ చేసుకోవాల్సిందే, చేసేది ఏం లేదు. అలా నేనైతే మెల్లిగా వస్తున్నా ట్రాఫిక్లో, ఎందుకంటే నేను సింగిల్గా ఉంటాను కాబట్టి. అలా వచ్చేస్తే హుబ్లీ దాటుకున్నా. హుబ్లీ దాటి ఒక 20 కిలోమీటర్ అట్లా వచ్చి ఒక ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఆయిల్ ఫిల్ చేయించుకున్నా. చూడండి డీజిల్ ఎంత పట్టిందో, 300 లీటర్ల పైన అయితే పట్టింది. లోడింగ్ ముందే ఒక 10,000 అయితే పట్టించుకున్నా డీజిల్. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ముందున్న టోల్గేట్ దగ్గరలో అయితే ఆపిన, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, ఏదన్నా కొంచెం తిందామని. అక్కడికి వెళ్ళి అయితే ఒక కుష్కా ఆర్డర్ పెట్టుకుని అక్కడి నుంచి తిని బయలుదేరి కొప్పల నుంచి సింధనూరు పోయే రోడ్డుకి అయితే దిగేసిన. దగ్గర మినిమం ఒక 150 పైన 200 దగ్గర దాకా ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్లో దిగాల్సి ఉంటుంది. కొప్పలు వస్తుంది. ఆ కొప్పల్ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సింధనూరు రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి డబల్ రోడ్ ఉంటుంది. ఇంతసేపు 4 వే నుంచి వచ్చిన. ఇలాంటి మలుపులో అయితే చాలా జాగ్రత్త పోవాలి, ఎలా అంటే అలా వెళ్ళకూడదు, ఎందుకంటే అటు సైడ్ నుంచి బండ్లు వస్తాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ నుంచి సింధనూరు రోడ్ వస్తుంది. అట్లా బయలుదేరిపోయినా. అలా ఆ రోడ్లో అయితే అలాగే వచ్చేస్తుంటే ముందు గంగావతికి అయితే వచ్చిన. ఇది గంగావతిలో నుంచి అట్లే స్ట్రైట్ రావాలి, మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. గంగావతి దాటుకున్న తర్వాత కొంచెం నిద్ర వస్తుందని ఒక దగ్గర ఆపైతే ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇది వచ్చేసి మనకి మాన్వి. ఈ మాన్వి నుంచి రాయచూరు వచ్చిన. అప్పుడు తెల్లవారుజామున అయిపోయింది, నిద్ర వస్తుంది బాగా, ఆపి పడుకొని మళ్ళీ పొద్దుగాల 7 గంటలకు లేచి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ స్టార్ట్ అయిపోయి మెల్లిగా నా జర్నీ అయితే సాగిస్తున్నా. చూడండి మార్నింగ్ ఎలా ఉందో వ్యూ. కాకపోతే ఇక్కడ రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు అంతే, తర్వాత బాగుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రాయచూరు ఊర్లోకి పోతాం, లెఫ్ట్ తీసుకుంటే మనం తెలంగాణ బార్డర్లోకి అయితే వచ్చేస్తాం. మహబూబ్నగర్ రోడ్ ఇది కృష్ణా రివర్. మన కర్ణాటక తెలంగాణకి బార్డర్ ఉంటుంది మధ్యలో. ఇదైతే పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ ఆపేసి అయితే కొంచెం ఉగ్గాని తిన్నా, బండి పక్కన పెట్టేసుకొని తిని మళ్ళీ అక్కడి నుంచి మెల్లిగా స్టార్ట్ అయిపోదామని చూస్తున్నా. స్టార్ట్ అయిపోయినా అక్కడి నుంచి. అలా అక్కడి నుంచి అయితే నేను టిఫిన్ తిని అక్కడి నుంచి బయలుదేరుతున్నాగా రోడ్డు మధ్యలో ఇట్లా కొంతమంది స్టూడెంట్స్ అయితే బండి ఆపారు. వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని దింపేసి మహబూబ్నగర్కి అయితే వచ్చేసిన. మహబూబ్నగర్ నుంచి అట్లే మనం మల్లెపల్లి దగ్గరికి అయితే వచ్చేసిన. మొత్తం తీయలేను కాబట్టి కొంచెం తీస్తున్నా వీడియోస్, అక్కడక్కడ మెయిన్ ప్లేస్. ఆ నుంచి మిర్యాలగూడెం వచ్చేసిన. మల్లెపల్లి నుంచి రైట్ తీసుకుంటే మిర్యాలగూడెం. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి విజయవాడ టు హైదరాబాద్ హైవే ఉంటుంది. ఈ నుంచి రైట్ తీసుకోవాలి, కోదాడ హైవే ఇది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కోదాడ బైపాస్లో నుంచి మనం స్ట్రైట్గా విజయవాడ పోవాల్సి ఉంటుంది. కొంచెం దూరం వచ్చినాకనైతే ఇక్కడ ఒక టోల్గేట్ వచ్చింది. ఆ టోల్గేట్ ఏ పేరు నాకు, ఆ ఊరి పేరు అయితే నాకు తెలియదు. అందుకే ఇక్కడ ఆపేసి చికెన్ రైస్ అయితే తిని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ వచ్చేసిన. విజయవాడలో చూడండి కృష్ణా రివర్ ఎలా ఉందో, నైట్ వ్యూ. ఆ నుంచి విజయవాడ సిటీలో నుంచి మెయిన్గా అయితే గన్నవరం అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసిన. నేను సేఫ్గా రీచ్ అయిపోయాను.